టీన్స్ ఇంటూ టీన్స్ మనందరికీ తెలుసు 13, 14, 15, 16, 17, 18, 19 వీటిని టీన్స్ అంటాం. చివరి టీన్ వస్తుంది చూడండి, 17, 18, 19 అనే చోట. సో వీటితో పాటు 11, 12 కూడా యాడ్ చేసుకొని 11 నుంచి 19 వరకు ఉన్నటువంటి వాల్యూస్ తోటి అవే వాల్యూస్ని మనం మల్టిప్లై చేయాలనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. చెప్పాను టీన్స్ అంటే జనరల్గా 13, 14, 15, 16, 17, 18, 19 వీటితో పాటు మనం అడిషనల్గా ఏం తీసుకుంటున్నాము, 11 and 12 కూడా టీన్స్లో యాడ్ చేసుకుంటున్నాము. సో ఈ 11 నుంచి 19 వరకు ఉన్న నంబర్స్ని అవే నంబర్స్తో కనుక మనం మల్టిప్లై చేయాలనుకుంటే వేదిక మ్యాథ్స్ ఎంత బ్యూటిఫుల్గా చేయొచ్చు అనేది సింపుల్ ట్రిక్లో చూసుకుందాము. ఒకసారి చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 12 into 13. 12 into 13. సో ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 12 కానీ 13 కానీ ఏదో ఒకటి తీసుకుందాము, ఇబ్బంది లేకుండా ఉండడానికి. నేను 12 తీసుకుంటున్నాను. 12 + 3 గమనించారు కదా. 12 + 3 15. అండ్ నెక్స్ట్ ఈ రైట్ సైడ్ ఉన్న ప్లేసెస్ చూడండి సింపుల్గా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. 2 3s are 6. మల్టిప్లికేషన్ ఓవర్. 12 into 13 is equal to 156. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. 12 into 14. ఇప్పుడే చెప్పాను, జాగ్రత్త చూడండి. 12ని 4 కైనా యాడ్ చేయొచ్చు, లేదా 14కి 2 అయినా యాడ్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. 12 + 4 16. అదర్వైజ్ 14 + 2 16. వాల్యూ ఎటువంటి చేంజ్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఈ లాస్ట్ రైట్ సైడ్లో ఉన్నటువంటి యూనిట్స్ ప్లేసెస్ చూసాము. 2 4s are 8. సో 12 into 14 is 168. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 11 into 18. 11 into 18 చూద్దాం. సేమ్ ఇప్పుడు చెప్పినట్లే చూడండి. టోటల్ వాల్యూ 11కి ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి డిజిట్ 8 యాడ్ చేయొచ్చు, లేదు 18 మొత్తానికి ఈ రైట్ సైడ్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న 1ని యాడ్ చేయొచ్చు. 11 + 8 అన్న 19 వస్తుంది, 18 + 1 అన్న 19 వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఈజ్ రైట్ సైడ్లో ఉన్నటువంటి యూనిట్స్ ప్లేస్ని మల్టిప్లై చేసుకోవడం మనం. 1 into 8, 1 8s are 8. సో 198. ఏం డౌట్ వస్తుందా? ఏంటి సార్ ఎంతసేపు చూసినా 11 12 తీసుకుంటున్నారు అని చెప్పేసి. ఇప్పుడు చెప్తాను, జస్ట్ చూడండి జాగ్రత్తగా. బేసిక్గా ఫస్ట్ అలా నువ్వు చూసుకున్న తర్వాత ఈ పార్ట్కి వస్తే మనకు క్లారిటీ వస్తుంది. నా మిడిల్లో ఉన్న నెంబర్స్ తీసుకుంటున్నాను చూడండి. 14 into 16. 14 into 16. మన ప్రొసీజర్ ఎటువంటి చేంజెస్ లేవు, కానీ మనం గమనించాల్సిన పాయింట్ ఒక్కటి ఉంది, అది నేను చెప్తాను ఇప్పుడు మీకు. చూడండి, 14 + 6ని యాడ్ చేయాలి, లేదంటే 16 + 4ని యాడ్ చేయాలి. ఎలా చూసినా మనకి ఎంత వస్తుంది? 20. ఇప్పుడు మన రైట్ సైడ్లో ఉన్నటువంటి యూనిట్స్ ప్లేస్ మల్టిప్లై చేయాలి. 4 6s are 24. గమనించండి, మనం ఇందాక 2 into 3 చేసినప్పుడు 6 సింగిల్ డిజిట్, 2 into 4 చేసినప్పుడు 8 సింగిల్ డిజిట్, 1 into 8 చేసినప్పుడు సింగిల్ డిజిట్. కానీ 4 into 6 చేసినప్పుడు 4 6s are 24, 2 డిజిట్స్ వస్తున్నాయి. ఇటువంటిప్పుడు మనం దీన్ని 2 పార్ట్స్గా కట్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ 2ని ఏం చేయాలి? మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. 2ని ఇంతకుముందు వీడియోస్లో మనం చూసాము, 2ని క్యారీ ఫార్వర్డ్ చేయడం ఎలాగనేది. సో 224. ఎందుకు సార్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి చెప్తాను, కొంచెం జాగ్రత్త చూడండి. ఈ 11 నుంచి 19 వరకు ఉన్నటువంటి వాల్యూస్ అన్నిటిని మనము బేస్ 10తో కంపేర్ చేస్తాము. బేస్ 10 నెక్స్ట్ వీడియోలో రాబోతుంది దీని గురించి, బ్యూటిఫుల్ అప్లికేషన్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ బేస్ 10 అనే దాంట్లో ఇక్కడ మనకి ఎంత ఉందో చూడండి ఒకసారి. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 0 ఉంది.
సో మనకి రైట్ సైడ్ కూడా సింగిల్ డిజిటే రావాలి. 2 3 6 రైట్ పార్ట్ ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్. ఇక్కడ యాక్చువల్గా రావడమే సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి దీన్ని 2 పార్ట్స్ కింద నేను కట్ చేయలేదు మీకు. ఇక్కడ మనకు రావడం 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి రైట్ పార్ట్ని కట్ చేశాను. కట్ చేసి మనకు కావాల్సినటువంటి ఈ సింగిల్ డిజిట్ని యాస్టీగా రాసుకొని అడిషనల్గా ఉన్న డిజిట్ని క్యారీ ఫార్వర్డ్ చేశాము. అర్థమైంది కదా? ఓహో, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే అంటారా? సరే చూడండి, అయితే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. 16 into 19. 16 into 19.